तस्मै नृसिंहाख्यं ब्रह्मवेदान्तगोचरम् भूयोल्लासितसंसारच्छेदहेतुं जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సద్భక్తులారా, ఇంతవరకు మన మైలవరపు శ్రీనివాస శర్మ గారు ఈరోజు నృసింహ అవతారం యొక్క గొప్పతనం గురించి, శివకేశవుల అభేద తత్వం గురించి చాలా చక్కగా ఇంతవరకు ప్రసంగించారు. ఆత్మీయులారా, 3 రోజుల నుంచి మనం ఇక్కడే అందరూ ప్రతిరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. నిన్న మన ఎవరు వచ్చారు? నిన్న రాధా మోహన దాస్ గారు వచ్చారు కదా. మొన్న రాధా మనోహర్ దాస్ గారు, మొన్న గోపీకృష్ణ శర్మ గారు వచ్చారు, ప్రసంగించారు. బంగారం శర్మ గారు నిన్న రాత్రి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు మన బ్రహ్మశ్రీ బంగారీ శర్మ గారు వచ్చేది ఉండే, అనివార్య కారణం వలన రాలేకపోయారు. కానీ మనకు చాలా సంతోషం, మన మైలవరపు శ్రీనివాస శర్మ గారు ఇక్కడ వచ్చేసి నృసింహ తత్వం గురించి చాలా చక్కగా ఇంతవరకు ప్రసంగించారు. చూడండి, మనందరి సంస్కృతి భారతీయ సంస్కృతి, మన ధర్మం సనాతన ధర్మం. భారతీయ సంస్కృతి అంటే ఏంటి? పుణ్యభూమి అయిన ఈ భారతదేశంలో జన్మించి వికసించిన సంస్కృతి. భారతీయ సంస్కృతి is a సంస్కృతి that originated and evolved in the sacred land of Bharata. ఇంతవరకు మన నరసింహస్వామి గొప్పతనం గురించి చెప్తున్నాం మనందరం కూడా. నరసింహస్వామి వారు తెలుగు రాష్ట్రంలో అవతరించిన భగవంతుడు. ఇది గొప్పతనం కదా. అంటే మీ అందరికి కూడా నరసింహస్వామి మనవుడు, మనవాడు అనే స్వాభిమానం ఉండాలి. ఇప్పుడు ఎట్లా అయిందంటే మన పరిస్థితి, చేతిలో ఒక్కొక్క రాయిని పెట్టుకొని మామూలు రాయి అనుకుంటున్నా. కావున మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల, మన దేవుడి పట్ల మనకు స్వాభిమానమే లేదు. కావున మనందరూ తెలుసుకోవాలి, మనందరి సంస్కృతి భారతీయ సంస్కృతి. పుణ్యభూమి అయిన ఈ భారతదేశంలో జన్మించి వికసించిన సంస్కృతి. లక్షలాది సంవత్సరముల గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఏకైక సంస్కృతి. ఇలాంటి భారతీయ సంస్కృతి మనందరికీ కూడా ఎల్లప్పుడూ వైవిధ్యంలో ఏకత్వాన్ని చాటి చెప్తుంది. ఏకం సత్ విప్రాహ బోధా వదంతి. సత్యం ఒకటే, మార్గాలు అనేకం. దేవుడొక్కడే, నామరూపాలు వేరు ఉంటాయి.